వేములవాడ పట్టణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగుతోంది. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతూ ఉండడంతో ఇతర పార్టీలు అయోమయంలో పడుతున్నాయి. వేములవాడ మున్సిపల్ 12వ వార్డుకు చెందిన రామతీర్థపు హరీష్ కృష్ణవేణిలు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ వారిని కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం సమిష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు. గత 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వ వేములవాడ అభివృద్ధిని విస్మరించిందని విమర్శించారు. ప్రస్తుతం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలు గమనిస్తున్నారని, ఈ అభివృద్ధిని కొనసాగించేందుకు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు బీఫామ్ ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి నన్ను 12 వార్డులో ఉన్నటువంటి పెద్దలందరూ నన్ను ఆదరించి మరి నన్ను నియామకం అంటే 12 వార్డులు నన్ను ఎలక్షన్లో నిలిచబెట్టడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మేము గత పాలకవర్గంలో కూడా ఇక్కడ 12 వార్డు నుంచి కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేసాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నో అభివృద్ధి పనులు చూసి ఆకర్షితులమై ఈ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు కూడా సీనన్న గారు కూడా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి వార్డులో సమస్యలు తెలుసుకుంటూ ప్రతి ఇంటింటికి వెళ్తూ కూడా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తారు. దాంట్లో మేము ఆకర్షితమై ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇదే జోష్తోని కూడా ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మేము పోటీలో నిలబడుతున్నాం. 12వ వార్డు నుంచి మమ్మల్ని అందరూ ఆదరించి కూడా మీరందరూ ఓటేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా పేరు ఆదిశీనన్న గారి నాయకత్వంలో ఆదిశీనన్న అండదండలతో 12వ వార్డు తరపున మా కృష్ణవేణిని మా ఓటర్ సహకారంతో సీనన్న సహకారంతో అందరూ గెలిపించాలని కోరుతున్నాను. వేములవాడ పట్టణ ప్రజలందరికీ, వేములవాడ పట్టణ ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. 11వ తేదీన జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును చేదు గుర్తుపైన వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. గత 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని ఒకసారి గమనించమని కోరుతా ఉన్నా. ఇందిరామ రాజ్యం ప్రజాపాలన శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ బిడ్డగా వేములవాడ నుంచి శాసనసభ్యుడిగా ఆ తర్వాత విప్ అయిన తర్వాత ఈ 2 ఏళ్లలో వేములవాడ పట్టణంలో జరిగిన అభివృద్ధిని ఒకసారి గమనించి అభివృద్ధి జరుగుతున్న తీరుతెన్నులు చూసి మీ ఆశీర్వాదాన్ని వేములవాడ పట్టణంలోని 28 వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న చేదు గుర్తుపై బీఫామ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మీ వేములవాడ పట్టణం ఈ 2 సమాంతరంగా అభివృద్ధి చేయాలని చెప్పి లక్ష్యంలో నేను ముందుకు పోతా ఉన్నాను. అందులో ఈ 2 ఏళ్లలో సఫలీకృత అయినా లేదా దయచేసి పెద్ద మనసుతో మీరు ఆలోచిస్తే నేను చేస్తున్న అభివృద్ధి పనులు మీకు కనిపిస్తాయి. మీ అమూల్యమైన ఓటుని ఈసారి ఇచ్చి గెలిపిస్తే రేపు మరింత వేములవాడ పట్టణ అభివృద్ధి పద్ధతులు తీసుకుని పోయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర, జిల్లా మంత్రుల దగ్గర, ఇన్ఛార్జ్ మంత్రి దగ్గర కూర్చొని మన నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటే పెద్ద స్కోప్ ఉంటుంది. మన పనులన్నీ కూడా ముందుకు సాగడానికి చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను నిన్నటి కూడా గతంలో కూడా విజ్ఞప్తి చేసిన, నేను కూడా విజ్ఞప్తి చేసిన, మాకు ప్రభుత్వాలు ఉన్నాక చేయి తిరిగేవాడిని ఆయా వాళ్ళలో కౌన్సిలర్గా గెలిపించమని కోరుతున్నాం. కాబట్టి మీ పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. వేములవాడ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి అంశాలన్నింటి గమనించి విజ్ఞులని మీరు మీ అమూల్యమైనట్టు కాంగ్రెస్ పార్టీకి ఇస్తారని, చేతికి ఇస్తారని చెప్పని నమ్ముతూ మీకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తామన్నాను.